హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. జిమ్ చేసే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందా? సో కొన్నిసార్లు మనం వింటామండి, ఎక్కువగా జిమ్ చేస్తే మనకి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? సో సామాన్యంగా ఎక్సర్సైజ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎసెన్షియల్ అనమాట. సో ఎక్సర్సైజ్ కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకైనా కూడా మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి అధిక బరువు అనేది ఉండదు, ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగుంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు, అండ్ దీని వల్ల ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఓవ్యులేషన్ అనేది కూడా మనకి కరెక్ట్ గా జరగడం అనేది చూస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎస్పెషలీ సంతానలేమి సమస్యతో మా దగ్గరకు వచ్చే కపుల్స్ కి ఖచ్చితంగా ఇద్దరు ఒక 45 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 times a వీక్ చేయమని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే ఇట్ కుడ్ బి వాకింగ్, ఇట్ కుడ్ బి కార్డియో, ఇట్ కుడ్ బి మజిల్ ట్రైనింగ్, యోగా, అన్ని రకాలుగా మీరు చేసుకోవచ్చు. బట్ విత్ ఇన్ మోడరేట్ లిమిట్స్ మాత్రమే చేయమని చెప్తూ ఉంటాం. బట్ ఎక్సెసివ్ జిమ్ చేయడం వల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో బాడీ ఫ్యాట్ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఏర్పడొచ్చు. సో ఎక్సెసివ్ ట్రైనింగ్ చేయడం, ఎక్సెసివ్ జిమ్ చేయడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో మరీ సన్నగా ఉన్న ఎక్సెస్ మజిల్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మీకు సంతానలేమి సమస్యలు రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఎక్సెసివ్ జిమ్మింగ్ వల్ల బాడీలో ఉన్న రీప్రొడక్టివ్ హార్మోన్స్, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ తగ్గుతుంది, అండ్ దాని ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. కొంతమంది జిమ్ చేస్తూ కూడా మజిల్ బిల్డింగ్ అవ్వక వాళ్ళు కొన్ని స్టిరాయిడ్స్ కూడా వాడుతూ ఉంటారు. సో అనబాలిక్ స్టిరాయిడ్స్ అంటాము. సో బాడీ బిల్డింగ్ కోసం కొన్ని స్టిరాయిడ్స్ వాడటం వల్ల వాళ్ళకి మజిల్ బిల్డ్ అవుతుంది, కానీ దానివల్ల వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ పైన బాగా ఎఫెక్ట్ పడటం కూడా చూస్తూ ఉంటాం. సో అన్నెసెసరీగా మీరు ఎటువంటి స్టీరాయిడ్స్ కూడా వాడటం అనేది సేఫ్ కాదు. సో మీరు గనక బాడీ బిల్డింగ్ కోసం ఈ స్టీరాయిడ్స్ వాడాలి అని డిసైడ్ అయినా, మీరు ప్రిస్క్రైబ్ చేయించుకునేటప్పుడు దాని ఎఫెక్ట్స్ గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ జిమ్మింగ్ ఈజ్ డెఫినెట్లీ సేఫ్ అండ్ హెల్దీ అండి. అది మీ ఫర్టిలిటీని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుంది. బట్ ఎక్స్ట్రీమ్ జిమ్మింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో మోడరేషన్లో మీరు చేయాలి. ఎక్సెస్గా చేస్తే దానివల్ల డెఫినెట్లీ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.